సమాధానం ఇస్తారు 2 రోజులు మీకు రైతులు కూర్చొని కూర్చొని హ్యాపీగా చాయ్ తాగుతూ కాఫీ తాగుతూ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరు. కేసీఆర్ కి చెప్పు, కేటీఆర్ కి చెప్పు, కవిత గారికి చెప్పి వింటారు. మీకు చెప్తారు అమరావతి రైతులు 2 రోజుల్లో సమాధానం మీకే చెప్తారు. బాడుకోతే మిత్రమా ఎదురు చూడు. చెప్తున్నా నేపాల్ కనబడుతుంది. నేను పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట చెప్తున్నా. ఏంటి చెప్పేది? సబ్జెక్ట్ మారమని పవన్ కళ్యాణ్ గురించి జీవిత చరిత్ర మాకెందుకు? అమరావతి రైతుల గురించి చెప్పు మిత్రమా. ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వర్మ గారు ఒక్క మాట మీ ద్వారా చెప్తున్నా. మీరు పులిని చూడాలనుకోండి లేదా ఫోటో దిగాలనుకోండి, కానీ దగ్గర పోదామని పవన్ కళ్యాణ్ దగ్గర అనుకోమాకండి. నేను మళ్ళీ చెప్తున్నా, అత్తారింటికి దారేదే సినిమాలో అరే ఎవరిని పిలిచాము, ఆమె ఎవరు, ఆమె వెనక ఎవరు ఉన్నారు అని చెప్పేసి అని విలన్ అంటే వాడు అంటాడు, పోసాని కృష్ణమురళి అంటాడు ఏమైందన్నానని. అరే డైనోసర్ రా, ఇక్కడ మాడిపోతారు పాడిపోండ్రనని. చంద్రబాబు గారి గురించి పని అవుతుంది. ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ రేపు పొద్దున ఇంకో 4 సీట్లు ఎక్స్ట్రా ఇస్తారంటే వేరే పార్టీకి వెళ్ళిపోయే వాళ్ళు. నీ మంచి కూడా చెప్తున్నా, మా సైడ్ మంచి మా తెలిసి మా మంచి మంది చూసుకోగలం. కానీ అమరావతి ఉద్యమ సంగతి చూడు, చాలా కష్టంగా ఉన్నారు పాప రైతులు, తీవ్ర వెతలు పడుతున్నారు. శాశ్వత రాజధాని లేదని ఇలాంటి ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి మా చెడ్డ ప్రసన్నం చేసుకున్నాం కదా. శాశ్వత కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. గోపెట్లా ఉన్నారు, ఇంకో ఆయన ఎమ్మెల్యే గారు అయిపోయారు, గోపెట్లా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉండండి. రైతులే ఇబ్బంది పడతారు. 34,000 ఎకరాలు ఇచ్చి ఆయన గారికి వదిలేశారు. బ్రహ్మాండంగా ఉద్యమ నేపథ్యం ప్రభుత్వాలు దించడానికి. అబ్బాబ్బా ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వాలు దించడానికి అయిపోయిందా? మా కష్టానికి వర్మ గారే సాక్ష్యం అండి. మాకు తెలియదు మీ కష్టం. మీరు కాకుండా మేము ముస్లిం వేసుకుని డిబేట్కి వచ్చాం. ఇంతోటి మీరు వేలాది మీరు వచ్చి రాజధాని మీద కన్సర్న్ చూపించినప్పుడు మేము లేవు. ఓకే మాకు సుజాత గారు రెస్పాండ్. ఇప్పుడు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు బాగా మండుతున్నట్టుంది సార్. వీళ్ళ ఆవేదన, వీళ్ళ ఉక్రోషం చూస్తుంటే తెలుస్తుంది. మీరు ఎంత కింద పడి గెలిగే